అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. జూలై నెల 18, 19, 20 తేదీల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ముందుగా వృశ్చిక రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాశులలో వృశ్చిక రాశి 8వది. ఈ రాశి వారు మనసులో ఉన్నది బయటపెట్టరు. ఇతరుల విషయాలను గోప్యంగానే ఉంచుతారు. అంటే వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చి వీరికి ఏ విషయాన్నైనా చెప్తే అది వారు వేరే వారికి చెప్పకుండా సీక్రెట్గా ఉంచుతారు. గూఢచార్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులనైతే వీరు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమవుతుంది. ఎందుకంటే వీరు ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలను తేలికగా గ్రహిస్తారు. కాబట్టి వీరికి ఎవరూ అబద్ధాలనైతే చెప్పలేరు. వీరికి భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలైతే బాగా కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వల్ల మీ జీవితంలో మీరు ఎక్కువగా నష్టపోతారండి. అంటే మీ మీద లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని మీకు కావాల్సిన వారి దగ్గర బ్యాడ్ చేయాలని చూస్తుంటారు కదండి. అలాంటి వ్యక్తుల వల్ల మీరైతే నష్టపోతారండి. ఇలాంటి వ్యక్తులు మీ కుటుంబంలో కానీ లేదా మీ తోటి ఉద్యోగస్తులు కానీ లేదా మీ స్నేహితులతో కానీ ఉండవచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండండి. ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు మీ జీవితంలో మీరు ఇష్టపడిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారైతే మీరు ప్రమోషన్ కోసం చూస్తుంటే మీ బాస్కి మీ మీద చాడీలు చెప్పి ప్రమోషన్ రాకుండా కూడా చేస్తారు. అలాంటి వ్యక్తులతో అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందండి. సిద్ధాంతాలు రోజుకొకటి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి ఉండదు. దీనివల్ల జీవితంలో మంచి స్థితికి వస్తారండి. అదేవిధంగా వీరు పరిస్థితి తగ్గట్టుగా మారలేరు. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణమవుతుంది. వీరు ఈ రాశివారైతే వారి అక్కా చెల్లెలకి, అన్నాతమ్ములకి ఎదగడానికైతే వీరు ముఖ్య పాత్ర అయితే పోషిస్తారండి. అంటే వారిని మంచి పొజిషన్లో ఉండడం కోసం వీరు చేయాల్సినంత సహాయం అంతా వీరు చేస్తారు. 18, 19, 20 తేదీల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పు మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలైతే పొందుతారు. ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది. అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణమవుతుంది. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. మీకంటే పెద్దవారు, సీనియర్లని అలుసుగా తీసుకోకండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి ఈరోజు గుర్తు చేయనున్నది. చల్లటి గాలి మరియు చల్లటి పానీయాలకు తీసుకుంటే ఇబ్బంది పడే పిల్లలు వాటిని తీసుకురాదు. ఈరోజు వారికి జలుబు లేదా జ్వరం వచ్చే అవకాశం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రసిద్ధ ప్రదేశాలకు ప్రయాణించి సందర్శించాలనే గాఢ వాంఛ మీకు ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రయాణాన్ని కూడా సులభతరం చేసే విధంగా మీ పనిని ప్లాన్ చేసుకోగలుగుతారు. వ్యాపారవేత్తలు తమ బిజినెస్ ప్లాన్లో భారీ పురోగతి సాధిస్తారు. ముందస్తు జాగ్రత్త చర్యలు ఏవైనా సమస్యలు చోటు చేసుకుంటే వాటిని ఎదుర్కోవడానికి సాయపడతాయి. తమ ఇల్లును పునరుద్ధరించాలని భావిస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈరోజు తమ పని ప్రారంభించవచ్చు. ఏదైనా రుణాల కొరకు దరఖాస్తు చేస్తే పెద్దగా ఆలస్యం కాకుండానే మంజూరవుతాయి. క్షేత్ర పర్యటనకు విద్యార్థులు తీసుకెళ్లే ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలి. చిన్న ప్రమాదాలు వారి అన్ని సంభావ్యతలకు సిద్ధంగా ఉండాలి. చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. మీరు ఈరోజు వారసత్వ ఆస్తిని పొందవచ్చు. మీ పేరు మీద బదిలీ చేసే ప్రక్రియ ఈరోజు ప్రారంభమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది. వారు పనిలో చాలా బిజీగా ఉంటారు. పిల్లల చదువు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ నిపుణులకు మంచి సమయం. ఎందుకంటే వారు తమ కెరియర్లో పనిని చేస్తూ ముందుకు సాగగలరు. మీరు ఉద్యోగం కొరకు తీవ్రంగా వెతుకుతున్నట్లయితే రెజ్యూమ్ పంపించడానికి మంచి రోజు. మీ సామర్థ్యాన్ని ఎవరైనా గుర్తించవచ్చు. వ్యాపారవేత్తలు ఈరోజు కొత్త బిజినెస్ డీల్స్పై సంతకం చేస్తారు. ఇది వారి వ్యాపారాన్ని విస్తరించడానికి సాయపడుతుంది. కొన్ని ముఖ్యమైన కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల మీ స్నేహితులతో ప్లాన్ చేసిన ట్రిప్ రద్దు చేసుకోవాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఏదైనా కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయకుండా జాగ్రత్త వహించాలి.
తమ ఎదుట ఉన్న వ్యక్తులను పూర్తిగా విశ్వసించేలా చూసుకోవాలి. అలానే తాము న్యాయమైన ఒప్పందాన్ని పొందుతున్నారని కూడా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఉత్తేజకరమైన చర్యల్లో పాల్గొనండి మరియు మీకు విశ్రాంతిని ఇస్తుంది. ఎందుకంటే దీనితో మీరు మిమ్మల్ని మానసిక ఒత్తిడికి దూరంగా ఉంచుకోగలుగుతారు. చాలామంది ఈ సమయంలో గృహ అవసరాలను కొంటారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. అలాగే మంచిగా చేయడానికి మీకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. మీ రాశి చక్రంలోని గ్రహాలు మరియు నక్షత్రాలు అనుకూలమైన స్థానం కారణంగా మీ కుటుంబంలో శాంతి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో డబ్బుకు సంబంధించిన కొన్ని సమస్యలు తలెత్తినా కూడా మీరు వాటిని అధిగమిస్తారు. ఈ సమయంలో మీరు మీ పెద్ద తోబుట్టువుల నుండి సహాయం పొందగలుగుతారు. తద్వారా మీకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని వదిలించుకోవచ్చు. మీరు గతంలో మీ కెరియర్లో కొంత నిరాశను అనుభవించినట్లయితే ఇప్పుడు మీరు కోలుకోవడం ప్రారంభిస్తారు మరియు మీ వ్యాపారం సానుకూల దిశలో పయనిస్తుంది. దానితో మీరు మీ మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందగలుగుతారు. మీరు కొత్తదనాన్ని నేర్చుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఇంటర్నెట్ సహాయం కూడా తీసుకోవచ్చు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాను మాత్రం ఉపయోగించవద్దు. లేకపోతే మీరు మీ సమయాన్ని మొత్తం వృధా చేస్తారు. మీ రాశి చక్రం యొక్క వ్యక్తులు వారి వివాహ జీవితంలో బాధ్యతలు మరియు సంక్లిష్టతతో నిండి ఉంటారు. దీనివల్ల వారి స్వభావంలో కొంత చికాకు అయితే తలెత్తుతుంది. ఈ కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు లేదా వాదించడం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో శని చంద్రునికి 5వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్య స్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది మరియు అందువల్ల మీకు శాంతి మరియు సంతృప్తినిచ్చే ఆసక్తికరమైన కార్యకలాపాల్లో మీరు పాల్గొనాలి మరియు అందువల్ల మీరు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటంలో విజయం సాధిస్తారు. అదేవిధంగా ఈ సమయంలో మీ ప్రేమికుడితో మీ విభేదాలు మీ వ్యక్తిగత సంబంధాలలో చీలికైతే కనిపిస్తుంది. కాబట్టి మీరు మీ జీవితంలో వివిధ రంగాల్లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అన్నిటికంటే మీ ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచుకోండి. ఎందుకంటే మీ ప్రేమ జీవితం బాగుంటేనే మీ జీవితంలో వచ్చే అన్ని పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని మీరు అనుభవించగలుగుతారు. మీ అభిప్రాయాలను అయితే వ్యక్తపరచడానికి వెనకాడకండి. అదేవిధంగా మీ ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరైతే అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలమైతే చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి అయితే వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. మీరు ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమియే నమః అని జపించండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఆరోగ్యం, సంపద, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు కొంచెం అనుకూలంగా లేవు. వీటిని జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరి